బెల్లంపల్లి అభివృద్ధే తన లక్ష్యమన్నారు బీఎస్పీ అభ్యర్థి గడ్డం వినోద్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కన్నెపల్లి మండల కేంద్రంలో బీఎస్పీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీమిని, కన్నెపల్లికి చెందిన నాయకులు బీఎస్పీలో చేరారు. అవినీతి రహిత పాలనను అందించి బెల్లంపల్లి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు వినోద్. పుస్తకం 2-3 వేల కోట్లు ఇప్పకపోతే నా జిమ్మేదారీ డౌన్ అయింది. నేను వస్తే పని చేసే వ్యక్తిని, నేను ఎవరిని ఒంగటోని గాను, ఎవరిని ఎంకరేజ్ చేసేటోని గాను, ఎవరిని తీసుకొచ్చిన తర్వాత కరప్షన్ అనే సమస్యను ముంగడు తీసుకుపోయే అవసరం లేదు. నాకు ఒక్క వ్యక్తితో కూడా 1 రూపాయి సంపాదించుకునే అవసరమే లేదు. సోదరులారా, చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. యువకులకు నౌకరీలు దొరుకుతలేవు. ఇవాళ సిటీలో బెల్లంపల్లి టౌన్ లో చూస్తే డ్రింకింగ్ వాటర్ 30 రోజులకు ఒకసారి వస్తుందట. పానం కలకల కొట్టుకుంటుంది. ఎందుకంటే నేను మందమర్రిలో ఉన్నప్పుడు 30 ఏళ్ళు నా స్వయంగా నా చారిటబుల్ ట్రస్ట్కి వెళ్ళి డ్రింకింగ్ వాటర్ సప్లై ట్యాంకులకు పంపించాను. ఒకసారి నేను మీ అందరితో అప్పీల్ చేస్తున్నా, మనం కలిసి కట్టి పనిచేసుకుందాం, మన బెల్లంపల్లిని కాపాడుకుందాం, మనం కొత్త బెల్లంపల్లి తీసుకొచ్చి దీన్ని బయట తీసుకుపోదాం. ప్రతి ఓళ్ళకు ఒక అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా మళ్ళీ 2 ఏళ్లలో పొద్దుగాల ఎవరన్నా అన్న కూడా బెల్లంపల్లిలో ఇన్ని మంచి పనులు అయినాయని మీరే ఒక డంప్ కొట్టుకొని తిరగాలని, అంత లెవెల్ తీసుకురాకపోతే నా పేరు వినోద్ కాదని. రైతు సోదరులకు వాళ్ళ భూమి పోతే 700 కోట్ల రూపాయల డబ్బులు ఇప్పించిన, 132 kVA సబ్ స్టేషన్ పెట్టి ఇవాళ నెన్నెల్ వేమన్పల్లికి కరెంట్ వస్తుంది. జైపూర్ లో 1200 మెగావాట్స్ తో థర్మల్ ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత ఇవాళ బంగారు తెలంగాణ గురించి ఉన్న కరెంట్ వచ్చే ఘనత నాది, మా తమ్ముంది, మా నాయనది. బెల్లంపల్లి సోదరులారా, మన బీదకరమైన కాన్స్టిట్యుయెన్సీకి 4 ఏళ్ల సంది ఏమైనా సమస్య మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఈడ గుట్టిగా రాలే, లిటరల్ గా మీకు సేవ చేయనికనే వచ్చిన.